జ్యువెలరీ ఇనాగ్రల్ ఆఫర్ ఫ్లాట్ 9% VA on gold ornaments. కేజీ వెండిపై 12,500 భారీ తగ్గింపు. ఓన్లీ ఇన్ మియాపూర్ బ్రాంచ్. కానీ మనోజ్ గారి యాక్టింగ్ అయితే బాగుంది. మనోజ్ గారి యాక్టింగ్ అయితే ఆ విలన్ యాక్టింగ్ చాలా బాగుంది. నేను ఎవరిని సండుకోరండి సండుకోరండి అందరూ నన్ను ఒరే ఇలా రారా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా సండుకోరుడు అని పిలవాలి. నన్ను అందరూ నన్ను ఏడిపిస్తున్నారు. నేను ఎవరిని సండుకోరండి సండుకోరండి అందరూ నన్ను ఒరే యారా సండుకోరుడు అని పిలవాలి. సినిమాలో హీరో వాళ్ళు వచ్చాను, ఒకరు పడుచుకోవట్లేదు, ఒకరు కూడా నన్ను పడుచుకోవట్లేదు. నా బతికేలా అయిపోయింది. నీ సినిమాలో హీరో అవుతానా? సినిమాలో హీరో అవుతారా? నీ సినిమాలో హీరో అవ్వాలా? మనోజ్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. జై మనోజు. హనుమాన్ లో లాస్ట్ ఎపిసోడ్ లో భలే గూస్ బంప్స్ వస్తాయి కదా. ఇక్కడ కూడా అంతే. రాముడు మనకి అంటే ఫేస్ రివీల్ చేయరు, కానీ రాముడు మాటలు అవి వచ్చినప్పుడు మటుకు అసలు థియేటర్ అంతా ఫైర్, అసలు అద్భుతంగా ఉంది. గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి, యాప్ట్గా ఉంది. మనకు అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా కొత్తగా ఉంది, మనమైతే ఎప్పుడు అలా చూడలేదు. అంటే ఇది తెలుగు మూవీలో అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలియదు, కానీ చాలా బాగా చేశారు. మిగతా క్యారెక్టర్స్లో మన గెటప్ సీను మటుకు బాగా కొన్ని ఎపిసోడ్స్లో మటుకు బాగా నవ్విస్తాడు. బట్ కామెడీ కన్నా మనకి దీంట్లో యాక్టింగ్ పరంగా చాలా బాగుంది. డెఫినెట్గా హిట్. నెక్స్ట్ మూవీ కోసం వెయిటింగ్. అందరికి హాయ్. ఇప్పుడే చూశాను మిరాయి. అసలు ఏమి సినిమా! హనుమాన్ సినిమా చూసినప్పుడే గూస్ బంప్స్. హనుమాన్ సినిమాకు మించి ఉంది. ఇలాంటి సినిమా ఈ రోజులలో వస్తుంది, ఇప్పుడు వస్తుంది నేను అనుకోలేదు. ఏంటి అసలు అబ్బా, బాహుబలి ఏంటి, బాహుబలి 3 ఏంటి, ఇలాంటి సినిమా నేను లైఫ్లో చూస్తా అనుకోలేదు. డిఫరెంట్గా అంతకు మించి ఉంది. బాహుబలి ఒకప్పుడు మనకు దానికి మించి ఉంది. మనోజ్ గారు ఫైట్లు ఏంటి, ఆ 9 గ్రంథాల గురించి సినిమా తీశారన్న. 9 గ్రంథాలు ఏదో చూపిస్తారు. 9 గ్రంథాలు చదవడం వల్ల తంత్ర మంత్రాలన్నీ చాలా పూర్వం ఎలా ఉండేది, దేవుళ్ళు ఎలా ఉండేవాళ్ళు, చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి సినిమా నేను లైఫ్ లో చూస్తా అనుకోలేదు. ఇలాంటి సినిమా మళ్ళీ వస్తుందో రాదో తెలియదు, కానీ ప్రతి ఒక్క ఫ్యామిలీ చెప్తున్నా, బల్ల గుద్ది చెప్తున్నా, ఇలాంటి సినిమా మీరు చూసింటారు. లాస్ట్ లో ఉంటుంది చూడు, శ్రీరాముడి ఎంట్రీ. ఆ ఎంట్రీకి ఒక్కొక్కరి గూస్ బంప్స్. థియేటర్ మొత్తం అల్చలు, దుమ్ము లేపారు. అబ్బా ఏమి సినిమా! కార్తిక్ సార్, డైరెక్టర్ సార్, మీకు తల వంచి నమస్కారం పెడుతున్నా. ఇదే హనుమాన్ సినిమాలో ఉంటుంది కదా, ఇందులో స్టిక్ ఉంటుంది చూడు, శ్రీరాముడు చేతిలో ఉన్న స్టిక్. లాస్ట్ ఫైట్ ఉంటుంది చూడు. ఈ సినిమాని గురించి చెప్పదలుచుకోలేదు. ఈ సినిమా ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్క పిల్లలు, ప్రతి ఒక్క నాకు చెప్పాలంటే నాకు మాటలు రావట్లేదు. ఇలాంటి సినిమా నేను చూసిన, ఇలాంటి ఇప్పటివరకు ఇంత గట్టిగా రివ్యూ ఎప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తున్నా చూడు. బల్ల కాదు, గుండు కొడుచుకొని చెప్తా. సినిమా బాగలేదు అని అంటే చెప్తున్నా. ఇలాంటి మంచు మనోజ్ గారు ఏంటి, మీ యాక్టింగ్ ఏంటి, మీ ఫైట్స్ ఏంటి, అబ్బా ఆయుధాలు, డిఫరెంట్ కాస్ట్యూమ్స్, డిఫరెంట్ స్టోరీ. ఏ హీరో ఇలా ఆలోచించట్లేదు. ఈ హీరో వచ్చేసి డిఫరెంట్ కథ, దేవుళ్ళ కథ ఎంచుకున్నా కానీ ఇతని ట్రోలింగ్ చేయకుండా గూస్ బంప్స్ వచ్చేలా 60 కోట్లతో తీసి 600 కోట్లు కొట్టేస్తున్నాడు భయ ఈ సినిమాతో. వేరే హీరోలకు చెప్పాల్సింది ఏంటిదంటే, వాళ్ళు నాకు స్టార్టమ్ ఉందిగా, ఎట్లయినా తీసినా మా అభిమానులు చూస్తే హిట్ అవుతుంది కదా, నేను రెమ్యునేషన్ తీసుకుంటా కదా అన్నట్టు తీస్తారు కావచ్చు. తేజ సజ్జ అట్లా కాదు, 60 కోట్లతోనే తీసారు సినిమా. ఆయనకు రెమ్యునేషన్ కూడా ఏముంటుంది 60 కోట్లతో. ఆ సినిమాకే 60 కోట్లు పెట్టినట్టు అనిపించింది. సినిమా మొత్తంలో వచ్చేసి లక్షలాది మందిని చంపుతాడు మనోజ్. అతని మంత్రతంత్రాలు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాడు. ఆ మంత్రతంత్రాలను ఒక రాముడి రూపంలో మన తేజ సజ్జ వచ్చే వరకు ప్రజలకు ఎలా అనిపిస్తుంది దేవుళ్ళు అని అంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. అందులో ఈ సినిమాలో మన పురాతన కథలు స్వాములు ఎలా చెప్తారో అలా తీశారు ఈ సినిమా. జై శ్రీరామ్ అనొచ్చు. తేజ సజ్జు పాన్ వరల్డ్ హీరో అని కన్ఫామ్గా చెప్పుకోవచ్చు. అందరూ బచ్చా హీరో అంటారు, కానీ బజ్ ఉన్న మోటివేషన్ మూవీస్, థ్రిల్లర్, అడ్వెంచర్, ఫ్యాంటసీ, ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అందించాడు. కమ్బ్యాక్ మూవీ అంటే మంచు మనోజ్ గారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెగిటివ్ క్యారెక్టర్ అయినా సరే శాస్త్రం గురించి, తాంత్రిక మంత్రం గురించి, కలియుగంలో ఏంటి, త్రేతాయుగంలో ఏంటి అనే గ్రంథాల ద్వారా ఇచ్చిన మెసేజ్ అనేది డైరెక్టర్కి గౌతమ్ గట్టా గారికి హ్యాట్సాప్ చెప్పచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ అయితే కనుక వండర్ అని చెప్పచ్చు. మ్యూజిక్ కూడా అవసరం ఉన్నాయి. మెయిన్ ఏంటంటే శ్లోకాలు అయితే కనుక అద్భుతంగా ఉన్నాయి. చరిత్రలో చూసిన మన కంటికి కనబడని, మనకు మాటకు వినపడే పదాలు
స్క్రీన్ మీద చూస్తుంటే కనుక ఒక ఫీల్ గుడ్ మూవీ చూసామన్న మెసేజ్ అయితే బాగుంది. కిస్ట్ అయితే కనుక చాలా బాగుంది. మిరాయి సినిమా ఒక మిరాకిల్ అన్న. ఎందుకు మిరాకిల్ అంటే ఒక గ్రంథాల మీద తీసుకున్నటువంటి స్టోరీ. ఇది పక్కన పెడితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక 50% ప్రాణం పెడితే ఒక 50% మనోజ్ గారు తేజ గారు ప్రాణం పెట్టారు. హీరో తేజ గారు కావచ్చు కానీ మనోజ్ గారు హైలైట్ అయ్యాడు సినిమాకి. అసలు ఇలాంటి క్యారెక్టర్ చేస్తే అన్న ఎప్పుడో 500 స్టార్ అయిపోను. బ్యాడ్ లక్ ఏంటంటే మంచి స్టోరీ దొరికింది అన్నకి, ఇది వరకు దొరకలేదు, ఇప్పుడు దొరికింది. ఓవరాల్గా సినిమా తెచ్చించబడిందబ్బా. సినిమాలో ఏదైనా మైనస్ ఉందంటే సాంగ్స్. మనం ఎక్స్పెక్ట్ చేసిన సాంగ్ ఇందులో లేదు, తర్వాత యాడ్ చేయొచ్చాము. కానీ ఓవరాల్గా స్టోరీ పరంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సినిమాలో వచ్చినటువంటి ఐపీ ఎంత అయితే ఉందో అంత ఐపీ అయితే కనపడదు సినిమా అయితే. మన కార్తీక్ అట్టునేని గారు అయితే మంచి కంటెంట్ తీసుకున్నారు. ఆ సినిమాలో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అన్నీ కూడా ఇందులోనే. అన్న జగత్ బాబు గారు ఉన్నా, శ్రీయా గారు ఉన్నా, తేజ గారు ఉన్నా కానీ మనోజ్ ఒకటే కనపడ్డాడు నా కళ్ళకి. ఎందుకు చెప్తున్నంటే ఆ వైపు అలాగ ఉంది. మనోజ్ గారి క్యారెక్టర్ వైపు ఆయన వచ్చినప్పుడు తీసుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో సినిమాలో మనోజ్ గారే హీరో అన్నట్టు ఉంది. ఏదైనా కానీ హీరోకి మన న్యాయం చేశారు. తేజ గారు 100% న్యాయం చేశారు. మనకి హనుమాన్ సినిమాలో లాస్ట్ క్లైమాక్స్ ఎంత అయిపోతే ఇచ్చిందో ఈ మిరాయి సినిమాలో కూడా లాస్ట్ క్లైమాక్స్ అంతా అయిపోయింది. మిరాయి సినిమా నిజంగా ఒక మిరాకిల్ అని చెప్పొచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది తెలుగు సినిమా అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లో ఉంది. ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్ అన్న. ఎక్స్ట్రాడినరీ విజువల్స్, ఎక్స్ట్రాడినరీ సినిమాటోగ్రఫీ, యాక్షన్ బ్లాగ్స్ అయినా సరే, లేదంటే యాక్టింగ్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ వచ్చాయి. ఎక్కడ మనం ఫస్ట్ హాఫ్లో ఎంత వేలు పెట్టి వెతికినా ఒక్క నెగిటివ్ అయితే కనిపించదు. ఆ లెవెల్లో ఉంది ఫస్ట్ హాఫ్ వరకు. నెక్స్ట్ లెవెల్గా తీసుకెళ్తాం. మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి. ఏదైతే ఆ బర్డ్ సీక్వెన్స్ ఉందో అది దానికి మీ ఎక్స్పెక్టేషన్ మించి విజువల్స్ అయితే ఉంటాయి. ఒక హాలీవుడ్ లెవెల్ ఆ రేంజ్ విజువల్స్ అయితే మనకు పడ్డాయి. ఒక పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు పెట్టిన 60 crores బడ్జెట్లో ఈ గ్రాండ్ ఇంత ఇచ్చారంటే అసలు నమ్మలేము. ఆ లెవెల్లో ఉంది. ఒక బాహుబలి పక్కన సినిమాని పెట్టచ్చు అన్న. ఆ లెవెల్ విజువల్స్ అయితే పడ్డాయి. ఓన్లీ ఒక సెకండ్ హాఫ్లో కొంచెం స్టోరీ మీద కాన్సన్ట్రేట్ తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉండదు అన్న. నెక్స్ట్ లెవెల్ అసలు ఓవరాల్గా 3.5 వచ్చి సినిమాకి అయితే మీరు ఎన్నిసార్లు చూసినా విజువల్స్ అయితే మీకు బోర్ కొట్టవు. ఆ లెవెల్లో ఉంటుంది విజువల్స్ అయితే. మిరాజ్ సినిమాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా పెట్టాలి. ఎందుకంటే లాస్ట్ సీన్ రాముంది చూపించిండు, అది హైలైట్, సినిమాకే హైలైట్. రాముని చూపించడం అనేది మామూలు మాట కాదు. నిజంగా చెప్తున్నా, ఆ సీన్ చూస్తే మాత్రం బూస్ బాంబ్స్ వస్తాయి. మళ్ళీ మనం అయోధ్య పోయినట్టు అనిపిస్తే అంత బాగా చూపించింది లాస్ట్ సీను. నిజంగా చెప్తున్నా, ఇది పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. తేజ్ కెరియర్లో ఇది పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా చూసుకున్నా కూడా మన చాలా గ్రాఫిక్స్ కానీ, వివేక్స్ కానీ, సెంటిమెంట్స్ కానీ, ప్రతిదీ మన ఎమోషన్స్ కానీ, చాలా సీన్స్ కూడా మనం చాలా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ శ్రేయ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అంటే ఆమె యాక్టింగ్ చూస్తుంటే కూడా చాలా బాగా చేసింది తల్లి క్యారెక్టర్ తేజ్కి. మళ్ళీ మనోజ్ అన్న మెయిన్ ముందుగా హ్యాట్సాప్ అన్న. ఎందుకంటే లాస్ట్ మన బెల్లం కూడా సాయి సినిమాలో కూడా విలన్ యాక్టింగ్ చేసారు, మళ్ళీ ఇప్పుడు ఇంట్లో కూడా చేసారు. ఈ సినిమాలో మళ్ళీ మీరు ఒక మోహన్ బాబు పేరు నిలబెట్టిన ఈ సినిమా నుంచి మళ్ళీ విలన్ యాక్టింగ్కి నిజంగా చెప్తున్నా ఇచ్చి పడేసిన అన్న మనోజ్ అన్న హ్యాట్సాప్. మిరాయి చాలా బాగుంది. యాక్చువల్గా ఎలా ఉంటుందో అనుకున్నాను, బట్ మంచి కాన్సెప్ట్ అండ్ డివోషనల్ టచ్ ఉన్న ఏ సినిమా కూడా ఫెయిల్ అయినట్టు ఎక్కడ కూడా లేదు. సో క్లైమాక్స్లో ట్విస్ట్, రాణా గారు ఎంట్రీ పార్ట్ 2 కోసం, సో ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. ఎక్కడ బోర్ కొట్టలేదు, సినిమా బోర్ కొట్టలేదు. అండ్ గౌరహరి గారు, ఆయన నాకు తెలిసి నెక్స్ట్ కీరవాణి గారు ఎలా అయితే మనకి కొన్ని టిపికల్ మ్యూజిక్ ఎలా ఉంటుందో గౌరహరి గారు సేమ్ నాకు అదే ఫీల్ వచ్చింది. ఎక్కడ కూడా గూస్ బంప్స్ తెప్పించే మ్యూజిక్ ఎక్కడ కూడా త్రూ అవుట్ ద ఫిలిం అనమాట. అసలు ప్రతి పాయింట్ కూడా డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని నిజంగా ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఈగలకే ఆయన హిట్ పడాలి, బట్ ఎక్కడో చిన్న మిస్ఫైర్ అయింది. బట్ మిరాయితో ఆయన అయితే ఎక్కడ కూడా మిస్ చేయలేదు. ఖచ్చితంగా అయితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినట్టే చెప్పొచ్చు. అండ్ తేజ సజ్జా నిజంగానే సూపర్ హీరో అనిపించుకుంటున్నాడు. పెర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ ఎవరి క్యారెక్టర్, అరే వీళ్ళ క్యారెక్టర్ ఎందుకు పెట్టారు, వీళ్ళ క్యారెక్టర్ అదే ఎవరి క్యారెక్టర్ ఎందుకు పెట్టారు, వీళ్ళ క్యారెక్టర్స్ ఎందుకు వచ్చాయన్న థాట్ లేకుండా ప్రతి ఒక్కరి క్యారెక్టర్, జయరామ్ గారు కానీ, జగత్ బాబు గారు కానీ, శ్రేయ గారు, రితికా గారు, ప్రతి ఒక్కళ్ళ క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. వాళ్ళు ఉన్న నిడివి తక్కువైనా కూడా వాళ్ళ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ మటుకు చాలా బాగుంటుంది. ఏ క్యారెక్టర్ కూడా వేస్ట్ అవ్వలేదు ఫిలింలో. మనోజ్ గారు పెర్ఫార్మెన్స్ అసలు ఆయన పీక్స్ అంతే. ఇంకా యాక్చువల్గా తేజ సజ్జా మనోజ్ గారిని లెవెల్ చేసాడు అని చెప్పొచ్చు. డామినేషన్ అయితే మనోజ్ గారు కంప్లీట్లీ డామినేటెడ్. మనోజ్ అన్న అసలు ఆ బ్లాక్ స్వర్డ్లో మొత్తం త్రూ అవుట్ ద ఫిలిం అల్లాడించాడు అనమాట, మామూలుగా కాదు. అండ్ తేజ సజ్జా డిడ్ హిస్ బెస్ట్. ఏదైతే హనుమాన్ చూసామో దాన్ని మించి, ఖచ్చితంగా దాన్ని మించే ఉందని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా అయితే బ్లాక్ బస్టర్, తేజకి సూపర్ హిట్ ఫిలిం. అండ్ మనోజ్ అన్న గుడ్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.